మంగళగిరిలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి 12వ వార్డు గౌతమ్ బుద్ధ రోడ్డుపై టీడీపీ పట్టణ బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి మల్లెల నాగేశ్వరరావు నాగయ్య పుల్లమ్మ జ్ఞాపకార్థం వారి కుమారులు మల్లెల బ్రదర్స్ ఆధ్వర్యంలో మంగళవారం చలివేంద్రం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర పద్మశాలీయ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, టీడీపీ గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతేని శ్రీనివాసరావు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సంకా బాలాజీ గుప్తా హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించారు. తొలి రోజు చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ చేశారు. అనంతరం పోతినేని నందం మాట్లాడారు. పార్టీ ఆవిర్భావం నుంచి నాగేశ్వరరావు పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించి ప్రతి ఎన్నికలలో పార్టీ విజయానికి ఎంతో కృషి చేశారన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎండి ఇబ్రహీం, రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ తోట పార్థసారథి, టీడీపీ నాయకులు గోవాడ దుర్గారావు, బైరబోయిన శ్రీనివాసరావు, చావలి ఉల్లయ్య, రంగిశెట్టి పెద్దబ్బాయి, బత్తుల నాగరాజు, మల్లెల బ్రదర్స్, కళ్యాణ్ రాము, మణికంఠ, ఎండి నజీర్ బ్రదర్స్, మల్లెల నరసింహమూర్తి, తన్నీరు సుబ్బారావు, మల్లెల రామాంజనేయులు, కొండ, మంగళశెట్టి దుర్గాప్రసాద్, కాండ్రు శ్రీను తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. సెక్రటరీ మల్లెల నాగేశ్వరరావు గారు సుమారుగా నెల రోజుల క్రితం మరణించడం జరిగింది. అలాగే వారి సతీమణి పుల్లమ్మ గారు గతంలోనే మరణించడం మనందరికీ తెలుసు. నాగేశ్వరరావు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పార్టీలో క్రియాశీల పాత్ర పోషించి అనేక పదవులను అధిరోహించి మంగళగిరి పట్టణంలో ముఖ్యంగా ప్రతి ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ విజయాన్ని కృషి చేసిన వ్యక్తి నాగేశ్వరరావు గారు. అధికారం ఉన్నా లేకపోయినా 10 మందిని కూడగట్టి ఒక మిత్రమండలిగా ఏర్పాటు చేసుకొని తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న వ్యక్తి నాగేశ్వరరావు గారు. వారు ఈ మధ్యకాలంలో అనారోగ్యంతో మరణించడం చాలా బాధాకరమైన విషయం. తెలుగుదేశం పార్టీకి వారు ఎనలేని కృషి చేయడం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున వారి కుమారులు ముగ్గురు కలిసి నాగేశ్వరరావు గారు వారి ధర్మపత్ని పుల్లమ్మ గారి పేరు మీద పార్క్ రోడ్ ఎదురున్నటువంటి వారి ఇంటి దగ్గర గౌతమ్ బుద్ధ రోడ్డు మీద పాదచారులకి మంచినీటి సదుపాయంతో పాటుగా మజ్జిగ సదుపాయాన్ని కూడా ఇక్కడ కల్పించడం, వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి మరి ఈ రోజున మల్లెల నాగేశ్వరరావు గారు వారి పుల్లమ్మ గారి జ్ఞాపకార్థం మరి చలివేంద్రం ఓపెన్ చేయడం జరిగింది. మరి 12వ వార్డులో మంగళగిరిలోనే మరి ఎంతో సేవ చేస్తూ అలాగే వాళ్ళ కుటుంబం మొత్తం వాళ్ళ అన్ని వార్డుల్లో ఈ 12వ వార్డులో జనాన్ని పోగు చేసి వారి మాట నిలబెట్టుకోవడం, మమ్మల్ని 20 సంవత్సరాల నుంచి కూడా గెలిపించడం కూడా మాకు ఎంతో చాలా సంతోషదాయకం. వారికి ఎన్ని జన్మలు ఎత్తినా కూడా మేము రుణపడి ఉంటాం. మరి వారు ఏదైనా సరే మా పార్టీ నిలబడ్డ కాడి నుంచి గెలిచేదాకా కూడా వారి కృషి ఎంతో అభినందనీయం. వారికి మా ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు మంగళగిరి పట్టణంలోని 12వ వార్డు సీనియర్ నాయకులు, బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి మల్లెల నాగయ్య గారు వారి సతీమణి పుల్లమ్మ గారి జ్ఞాపకార్థం మరి ఈ రోజున ఇక్కడ చలివేంద్రం అనేది ఏర్పాటు చేయడం అనేది, మరి ఏ కార్యక్రమం పార్టీ పిలిపించినా కూడా కార్యక్రమాలన్నింటిలో పాల్గొని పార్టీ విజయానికి కృషి చేసినటువంటి నాయకుడు మల్లెల నాగయ్య గారు. అలాంటి నాయకుడిని స్మరించటం కూడా మాకు చాలా సంతోషం. ఎందుకంటే ఆయన చేసిన సేవలు ఎప్పుడు మరి ప్రతి ఒక్క బీసీ సోదరుడికి కూడా మనసులో ఉండేటటువంటి విధంగా ఉండేది.